నిష్క్రియాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలకు మీరు చెప్పిన రాఘవ్ గారే పెద్ద ఉదాహరణ. అయితే సక్రియాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే మంచి పరిణామాలకు ఉదాహరణ ఏమిటి? సక్రియాత్మక నిర్ణయం తీసుకోవడం అంటే మనం చేస్తున్న పనులలో చురుకుగా ఉండడమే. ఆ కథలో శివరాం పదోన్నతి గురించి తెలిసిన వెంటనే దరఖాస్తు సమర్పించాడు. వెంటనే మిగిలిన పనులు పూర్తి చేశాడు. నా గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి విచిత్రమైన విషయం ఏంటంటే, వివిధ పంటలకు ఆ పురుగు మందు మోతాదు వివరాలను కంపెనీ బ్రోచర్లో పొందుపరిచారు. కానీ మునుపటి రైతు సమావేశాల్లో ఆ వివరాల గురించి చర్చించనే లేదు. సాధారణంగా కంపెనీ ప్రతినిధులు ఎక్కువ వివరాలతో రైతులను గందరగోళానికి గురి చేయకుండా ఉండటానికి సమాచారాన్ని క్లుప్తంగా వివరిస్తారు. అయితే కొన్నిసార్లు మోతాదుల్లో తేడాలు వంటి ముఖ్యమైన వివరాలు విస్మరించబడవచ్చు. చివరికి రైతు మరో పురుగు మందు కొనాల్సి వచ్చింది. ఆ విధంగా రైతు కొంత నష్టపోయాడు. రైతుకు జరిగింది ఒక్క నష్టం మాత్రమే కాదు, సాధారణ స్థితికి రావడం కొరకు పంట తన కొంత శక్తిని ఖర్చు పెట్టి ఉంటుంది. తత్ఫలితంగా కొన్ని రోజుల పాటు పంట పెరుగుదల ఆగిపోయి ఉంటుంది. ఇది రైతు దృష్టిలోకి రాకుండా జరిగే రెండవ నష్టం. రైతుకు జరిగిన నష్టాలు, ఆ తర్వాత జరిగిన వాదనల వలన ఆ ఉత్పాదన యొక్క అమ్మకానికి సంబంధించిన డీలర్, డిస్ట్రిబ్యూటర్ మరియు కంపెనీ యొక్క ప్రతిష్టకు కూడా దెబ్బతగిలి ఉంటుంది. తరచుగా ఇటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో పాలు పంచుకుంటున్న రైతులు ఇబ్బందులు, నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?